కొంతమంది నాయకులు అక్కడ 20 సంవత్సరాలు దాదాపు 3.5 టర్ముల నుంచి ఉన్నట్టున్నాడు ఆయన విద్యాసాగర్ రావు గారు ఆడ ఎమ్మెల్యే. ఆయనతోటి సంబంధాలు కూడా ఎక్కువ. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఆయనతోటి సంబంధాలు కూడా ఎక్కువ. అక్కడ పోయి నేను నిలబడకపోతే డిపాజిట్కి కొద్దిగా అటో ఇటో ఉండే అవకాశం ఉండే. సో ఫర్ మై పార్టీ సేక్ నేను ఎక్కువ పుట్టి పెరిగింది, మా నాన్నగారు ఎక్కువ రాజకీయం చేసి నిజామాబాద్ జిల్లా వదిలి అక్కడ పోవాల్సి వచ్చింది. సరే అక్కడ నేను పుట్టింది ఆయన్నే అనుకోండి, కానీ ఇక్కడ సంబంధాలు ఇక్కడ ఎక్కువ. గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నా నా మీద నయా పైసా అవినీతి ఆరోపణ లేదు. అసాధ్యం అనుకున్న సమస్యల్ని సాధ్యం చేసుకున్నాము, పార్టీని పెంచుకున్నాము, 2 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాము. క్యాడర్లో నా మీద 1-2 కంప్లైంట్లు ఉంటే ఎప్పుడు నేను సర్వేలు చేయించుకున్నా. నేను 7 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఉంటే ఇంతకుముందు. ఇప్పుడు నా బర్డెన్ తగ్గింది. మా రాకేష్ భాయ్, ధన్పాల్ భాయ్ ఇద్దరు కలిసి 30% బర్డెన్ అయితే తగ్గించారు. సో నా క్యాడర్ కూడా చెప్తా ఉన్నా, 7 నియోజకవర్గాలు చూసేటప్పుడు కొంచెం గ్యాప్ రావడం సహజం. అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మా 2 ఎమ్మెల్యేలు చేయబట్టి ఆ ప్రెషర్ 30% తగ్గుతుంది. నా ఎంపీ ల్యాడ్స్ ప్రెషర్ కూడా 30% తగ్గుతుంది. వాళ్ళకి అర్థమైపోయింది, ఆర్మూర్ నిజామాబాద్ టౌన్లో మొత్తం మీరే వేయాలి పైసలు. సో నా క్యాడర్ కూడా నేను మనవి చేసుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ టోటల్ క్యాడర్కి 7 నియోజకవర్గాలకి ఎమ్మెల్యే లాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకడే ఉండే ఎంపీ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ సాన్నిహిత్యం ఉండాలి చేయాలంటే 7 నియోజకవర్గాలకి అంత సాన్నిహిత్యంగా ఉండడం అంత ఈజీ కాదు. వీలైనంత వరకు మనం ప్రయత్నం చేసినాం. కార్యకర్తల కోసం వీలైనంత వరకు కార్యక్రమాలు కూడా చేసినాం. వాళ్ళ కోసం ఫౌండేషన్ నుంచి మనకు దేశంలో ఎక్కడ లేదు, మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ కష్ట సుఖాల్లో మనం కూడా పాలు పంచుకోవాలని. సో ఇవన్నీ కూడా క్యాడర్కి కూడా మెసేజ్ చేయదలుచుకున్నాను నేను. మీ వల్లనే పార్టీ పెరిగింది. అప్పుడు ఎంపీ గెలిచినా, నిజామాబాద్ టౌన్లో 28 కార్పొరేటర్లు గెలిచినా, ఇవాళ 2 ఎమ్మెల్యేలు గెలిచినా, దాదాపు 3,70,000 ఓట్లు వచ్చినా దీనికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇక ఎన్నికలు చూసినాము. ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి 50 కోట్లు వచ్చి పెట్టినట్టు, ఒక 70 కోట్లు పెట్టినట్టు, ఒకటి 90 కోట్లు పెట్టినట్టు. ఆ పెట్టిన వాళ్ళు కొందరు గెలిచిండ్రు, కొందరు ఓడినరు. కానీ ఇది ఎప్పటికో ఒకప్పటికి దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలంగా పెరిగిపోయింది. టోటల్ భారతదేశము ఇవాళ ఒక స్వీప్ అయింది భారతీయ జనతా పార్టీ. మొన్న రాష్ట్రాల ఎన్నికలు చూస్తూ ఉంటే మధ్యప్రదేశ్ ల్యాండ్ స్లైడ్, ఛత్తీస్గఢ్ ల్యాండ్ స్లైడ్, రాజస్థాన్ ల్యాండ్ స్లైడ్, ఒక కొన్ని సర్వేలు 350 అంటున్నారు బీజేపీకి, కొన్ని సర్వేలు 400 అంటున్నారు. ఈసారి 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఏదైతే సింపతి వేవ్ తోటి 404 స్థానాలు వచ్చినాయి, ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా మోడీ గారు అన్న విశ్లేషణలు నేషనల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. మీడియా ద్వారా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు 30 లక్షలు 40 లక్షలు అయిపోతాయి. లిటరలీ 40 లక్షల రూపాయలతోటి ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇసుక దందాలు, మొరం దందాలు, గుట్టలు అమ్ముకునుడు, దొంగ క్వారీలు నడుపుడు, బిల్డింగ్లు కట్టుకుంటే కమిషన్లు మింగుడు, రోడ్లు వేసుకుంటే డిస్కౌంట్లు, మన ఏమంటారు కమిషన్లు, కాళేశ్వరం మునిగిపోడు,
వేల కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యేలను కొనుడు, కార్పొరేటర్లను కొనుడు, ఇటువంటి కల్చర్ అక్కడ ఉండదు. కాబట్టి మీడియా సమావేశం ద్వారా నేను చేసిన ప్రయత్నాన్ని ఇంటలెక్చువల్ సమాజం ముందుకు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. స్పెషల్లీ డాక్టర్సు, అడ్వకేట్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, టీచర్సు, దయచేసి ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది ఏదైతే మనం కొరుట్లాలో మొదలు పెట్టుకున్నామో అది ప్రజల మధ్యకి ఎక్కువ తీసుకెళ్లే అవకాశం వీళ్ళందరికీ ఉంటుంది. సో త్రూ దిస్ మీడియా కాన్ఫరెన్స్ ఐ am రిక్వెస్టింగ్ ఎంటైర్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ అండ్ త్రూఅవుట్ తెలంగాణ ఆల్సో, మనం కూడా ఒక మోడీ రాజ్యం రావాలంటే, ఒక క్లీన్ గవర్నెన్స్ అన్ని చోట్ల ఉండాలంటే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయాలా, అది ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించాలని నేను కోరుతా ఉన్నా.